దేవుని మహాకృపను బట్టి మీ అందరికీ వందనాలు. ఇక్కడ 3 రోజులు సభలు జరుగుతున్నాయి. ఘనమైన సేవకులు, దేవుడు ఏర్పరచుకున్న సేవకులు ఇక్కడ రాబోతున్నారు. పాస్టర్ రాజు గారు వసన్ మినిస్ట్రీస్, పాస్టర్ జెర్మీ గారు ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్, పాస్టర్ జార్జ్ గారు ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ నుంచి గొప్ప సేవకులు వచ్చి ఉన్నారు. గొప్ప వర్తమానం కూడా అందించారు. ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. దేవుని మాటలు విని దేవుని ప్రకారంగా నడుచుకుని దేవుని పని చేసుకుంటూ ఉంటూ ప్రతి ఒక్కరు కూడా దేవుని మార్గంలో నడుచుకుంటే దేవుని ఆశీర్వాదం ఇప్పుడు మన మీద. ప్రతి ఒక్కరు గమనించాలి. ఎందుకంటే ఇంత ఘనంగా ఇంతగా జరుగుతున్నది ఈ ప్లేస్ లో, చీరాలనే మండలం వాడరం అనే గ్రామంలో ఇంతగా జరుగుతుందంటే అది దేవుని సంకల్పం. ఇంతకీ ఈ మీటింగులు దేనికొని అడగవచ్చు మీరు. మత్స్యకారులు బోట్లు దించేటప్పుడు దేవుని కాపుదల ఉండడానికి, దేవుని దీవెనలు ఉండడానికి పెట్టుకునే ఈ 3 రోజుల సభలు దేవుడు ఒక కార్యం చేయాలని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు కూడా గమనించిన విషయం ఏంటంటే దేవుడు కూడా ఒక మత్స్యకారుని ఎంచుకున్నాడు. దయచేసి ఈ మాటలన్నీ మీరు గ్రహించారని విన్నారని నేను నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరు కూడా గమనించి ఒక మత్స్యకారుడి గురించి ప్రార్థించండి. 3 రోజులు 4 రోజులు వారం రోజులు నీటిలో ఉండి కష్టపడి వస్తా ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని గమనించి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ప్రార్థించండి. చాలా చక్కగా పాటలు పాడుతూ, చాలా చక్కగా దేవుని మాటలు చెప్తూ, చాలా చక్కగా దేవుని ఆరాధిస్తూ ఈ 3 దినాలు చాలా ఆనందంగా దేవుని ఆరాధిస్తూ జరిగినాయి. ప్రతి సంవత్సరం ఇలా జరగాలని మీరు ప్రార్థనలో ప్రార్థించండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోవద్దు ఈ విషయాన్ని. దేవునితో మాట్లాడడం అంటే, దేవునితో ప్రార్థించడం అంటే, దేవునితో కలిసి ఉండటం. ప్రతి ఒక్కరు గమనించి ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా, స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా.